హలో నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ఇబ్బంది? కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని రన్ చేస్తోంది. 2 సంవత్సరాలు కావస్తోంది. ఏదో రకరకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్తోంది. ఏంటి ఇబ్బంది అంటే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతోంది. మనకు కనపడడం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకుంది. చేర్చుకున్న సందర్భంగా చెప్పిన మాట చేరిన వాళ్ళు, చేర్చుకున్న వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేస్తోంది కాబట్టి వాటి పట్ల ఆకర్షితులై మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పారు. సో ప్రభుత్వం అద్భుతంగా కార్యక్రమాలు అమలు చేసినప్పుడు, ప్రజల మన్ననలు చూరగొని ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళడం సరైనదవుతుంది. సరే, అంతటి ఉదాత్త రాజకీయాల్ని తెలుగు రాష్ట్రాల్లో మనం ఆశించలేం కాబట్టి సుప్రీంకోర్టుకి ప్రతిపక్ష పార్టీ వెళ్ళింది. ఆ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని కోరింది. అనర్హత వేటు పడబోతుంది లాంటి వాతావరణం ఉంది. స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఎన్నికలు జరుగుతాయి లాంటి ఇంప్రెషన్ నేపథ్యంలో సడన్గా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు వచ్చి వాళ్ళు మా పార్టీలో చేరలేదు, అబ్బాయి వాళ్ళు మా పార్టీలో చేరలేదు, మేము కప్పలేదు, కప్పింది కాంగ్రెస్ కండవాలు కాదు జాతీయ జెండాలు అని చెప్తున్నారు. అయినా కండవ కప్పితే పార్టీలో చేరినట్టు అంటూ కొత్త సూత్రీకరణ కూడా చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ భయాన్ని తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఆందోళన తెలియజేస్తుంది. కడియం శ్రీహరి, దానం నాగేంద్ర అయితే ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వీటన్నిటిని చూసిన తర్వాత, వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళడానికి భయపడుతోంది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తున్నారు. అఫీషియల్గా ముఖ్యమంత్రితో కండవ కప్పించుకుని పార్టీలో చేరిన వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళంతా రివర్స్ రావడానికి రెడీ అయిపోతున్నట్టు కనపడుతోంది. అక్కడేం లేదు, అక్కడంతా డెడ్ ఎండ్ లాగా ఉంది, మళ్ళీ వెనక్కి రాకపోతే మన భవిష్యత్తు లేదు, మనకి గమ్యం లేదు అని వాళ్ళంతా భావిస్తున్నట్టు కనపడుతోంది రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ పనికి అయిపోయింది లాంటి ఒక క్యాంపెయిన్ని అధికార పార్టీ చేస్తున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ కూడా చేస్తున్న నేపథ్యంలో సిర్పూర్ కాగజ్నగర్కి చెందిన కోనేరు కోనప్ప మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన తిరిగి చేరడం అనేది బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక ఇండికేషన్గా డెఫినెట్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలకు ఉంది. కోనప్ప కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూశారు అంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టే వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నారు అలాంటి ఒక ఇంప్రెషన్ కలిగే వాతావరణం కనపడుతోంది. ఎందుకంటే సిటీకి సంబంధించిన లీడర్లు, అర్బన్ లీడర్షిప్ వేరే ఉంటుంది, రూరల్ లీడర్షిప్ వేరే ఉంటుంది. గడిచిన ఎన్నికల్లో రూరల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. సో అటువంటి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన కోనేరు కోనప్ప నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, అక్కడ స్థానికంగా నివాసం ఉంటూ అక్కడ ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ వైపు చూడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా పొలిటికల్గా అడ్వాంటేజ్, కాంగ్రెస్ పార్టీకి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా చూడాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా, జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కోనప్ప చేరిక సామాజిక కోణంలోనూ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ని కలిగించబోతోంది. ఇది మాత్రమే కాదు, ఇటీవల కాలంలో ప్రతిరోజు బీఆర్ఎస్ భవన్లో చేరికల కార్యక్రమాలు వరుసగా జరుగుతూ ఉండడం చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఆ పార్టీలో చేరుతూ ఉండడం చూస్తున్నాం. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చూసేవాళ్ళం. రోజు ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ, జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ కండవ కప్పుకోవడం. ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం బీఆర్ఎస్ భవన్ దగ్గర కనపడుతోంది. చేరికల కోలాహలం బీఆర్ఎస్ వైపు కనపడుతోంది. ఇది క్షేత్రస్థాయిలో ప్రజల మూడ్ని తెలియజేస్తున్నట్లుగా భావించాలి. సో దానిలో భాగంగానే పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు, పార్టీలు వదిలి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చేయండి అని స్టేట్మెంట్ ఇస్తే 10 నిమిషాల్లో అందరూ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అలా కనపడుతోంది వాతావరణం. కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన పోటీ చేసిన దానం నాగేంద్ర కూడా ఈ రోజుకి ఒక్క మాట కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేదు. ఆయన కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు అని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు రండి అని ఆహ్వానం కనుక బీఆర్ఎస్ పార్టీ పలికితే వాళ్ళు క్షణం కూడా ఆలస్యం చేసే పరిస్థితి కనపడట్లేదు. దాంతోపాటు మిగతా నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉండడం అనేది రాజకీయంగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే పరిణామంగానే చూడాలి. కాంగ్రెస్ పార్టీ దీన్ని అలార్మింగ్గా చూస్తుందా, దీన్ని ఆందోళనకరమైన పరిస్థితిగా చూస్తుందా, దీన్ని సవరించుకుంటుందా, వలసలను ఆపుకోగలుగుతుందా, తమ వైపు వలసల్ని ప్రోత్సహించే పరిస్థితి చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం. ఇటీవల గర్వాపసి పాత నాయకులంతా మళ్ళీ రండి అంటూ పీసీసీ అధ్యక్షుడు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాయకులు ఎవరు కనపడట్లేదు మనకి.
ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు, గర్వాప్సి పాత నాయకులంతా మళ్ళీ రండి అని. పాత నాయకులు రావడం విషయం పక్కన పెడితే ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆందోళన కలిగించే విషయం. బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా అడ్వాంటేజ్ని, పొలిటికల్ అడ్వాంటేజ్ని సూచిస్తున్న అంశంగా చూడాలి.